పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. భారత్ పాక్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో బజరంగ్ దళ్ నాయకులు మరోసారి రెచ్చిపోయారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ పట్టణంలోని కరాచీ బేకరీపై దాడి చేశారు. బేకరీ నేమ్ బోర్డుతో పాటు ఫర్నిచర్ ను ధ్వంసం చేశారు. పాక్ పేర్లతో వ్యాపారం చేస్తే దాడులు తప్పవని హెచ్చరించారు. అయితే కరాచీ బేకరీకి 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాక దేశవ్యాప్తంగా మంచి క్రేజ్ ఉంది. వెజ్ స్నాక్స్, నాణ్యమైన రుచికరమైన కేకులు, కుకీస్ లాంటి చిరుతిళ్లకు కరాచీ బేకరీ పెట్టింది పేరు. మొన్నటి వరకు వీరి వ్యాపారం సాఫీగానే సాగింది. జమ్మూ కాశ్మీర్లోని పెహల్గాంలో ఉగ్ర దాడుల తర్వాత ఒక్కసారిగా పరిస్థితి మొత్తం తారుమారైంది. భారత్ పాక్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొనడంతో 2 తెలుగు రాష్ట్రాల్లోని కరాచీ బేకరీ బ్రాంచెస్ లో బజరంగ్ దళ్ నాయకులు దాడులకు పాల్పడుతున్నారు. బేకరీ పేర్లు మార్చి వ్యాపారం చేసుకోవాలని సూచనలు చేస్తున్నారు. మరోవైపు వరుస దాడులపై కరాచీ బేకరీ వ్యవస్థాపకుడి వారసులు ఇటీవల స్పందించారు. ఈ క్లిష్ట పరిస్థితిలో తమకు అండగా ఉండాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డీజీపీ కమిషనర్లను అభ్యర్థించారు. తమది హైదరాబాద్ అని, పాకిస్తాన్ బ్రాండ్ కాదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇవి ఇప్పటివరకు నా అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.